క్షణక్షణం భయం భయం ఉత్తరాఖండ్లో ఇప్పుడు ఇదే పరిస్థితి. ప్రకృతి ప్రకోపానికి దరాలి వణికిపోయింది. గ్రామాలనే తుడిచిపెట్టేసింది. 100 మందికి పైగా పౌరులు గల్లంతయ్యారు. సహాయక చర్యల కోసం రంగంలోకి దిగిన భారత సైనికులు సైతం గల్లంతయ్యారు. కొండ చర్యల్లోంచి ఒక్కోసారిగా వచ్చిపడిన వరద నీరు ఉప్పెనలా మారి జనావాసాలని తుడిచిపెట్టేసింది. ఈ వరదలు జల ప్రళయాన్ని తలపించాయి. అక్కడ మెరుపు వరదల తాకిడికి ఆర్మీ క్యాంప్ కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. ఫలితంగా 11 మంది సైనికులు గల్లంతైనట్టు సమాచారం. వీరి కోసం తీవ్రంగా గాలింపులు కొనసాగుతున్నాయి. మరోవైపు రెస్క్యూ టీం ప్రాణాలకు తెగించి వరద బాధితులను కాపాడుతున్నారు. ఇప్పటికీ 130 మందిని కాపాడినట్టు సమాచారం. హర్షిల్లోని భారత ఆర్మీ క్యాంపు నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధరాలి గ్రామ సమీపంలో మెరుపు వరదలు సంభవించాయి. గంగోత్రికి వెళ్లే మార్గంలోని ధరాలి ప్రధాన స్టాప్ ఓవర్ అనేక హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్ స్టేలకు ఇది నిలయం. అవన్నీ వరదలకు తుడిచిపెట్టుకుపోయాయి. ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే సైన్యం 150 మంది సిబ్బందిని విపత్తు ప్రదేశానికి తరలించింది. సహాయక బృందాలు వెంటనే వరదల్లో చిక్కుకున్న గ్రామస్తులను తరలించడం, క్షేత్రస్థాయిలో కీలకమైన సహాయాన్ని అందించడం ప్రారంభించాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరకాశీ ప్రాంతంలోని దరాలిలో కుండపోత వర్షాలకు భారీ నష్టం జరిగిందనే వార్త చాలా బాధాకరమన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలిపారు.